ఒక సైడ్ 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేసే మనం, ఇంకొక సైడ్ 5000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు చెప్పండి, మార్కెట్ ని ఎవరు మూవ్ చేస్తారు? స్టాక్ మార్కెట్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్ ఉంటారు: రిటైల్ ఇన్వెస్టర్స్, డిఐఏ అండ్ ఎఫ్ఐఐ. ఫస్ట్, రిటైల్ ఇన్వెస్టర్స్. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు రిలేటివ్లీ స్మాల్ అమౌంట్స్ తో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అయినా నెంబర్ ఎక్కువ కాబట్టి మార్కెట్ లో పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. ఇండియాలో ఉన్న బిగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్ లాంటివి అన్నమాట. వాళ్ళు పబ్లిక్ నుండి కలెక్ట్ చేసిన మనీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. డిఐఎస్ యూజువల్లీ మార్కెట్ ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు, ఎస్పెషల్లీ వాలటైల్ టైమ్స్ లో. నౌ ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ కంట్రీస్ నుండి ఇన్వెస్ట్ చేసే లార్జ్ ఇన్వెస్టర్స్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా లార్జ్ స్కేల్లో ఉంటాయి కాబట్టి మార్కెట్ మూవ్మెంట్స్ మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎఫ్ఐఐ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు, అవుట్ఫ్లో ఉంటే డౌన్వర్డ్ ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ మూవ్మెంట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది: గ్లోబల్ న్యూస్, ఇంట్రెస్ట్ రేట్స్, ఎకనామీ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ మీద. సో ఫైనల్ గా రిటైల్ అంటే స్మాల్ బట్ మెనీ, డిఐ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు, ఎఫ్ఐఐ అంటే బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఈ ముగ్గురు కలిసి స్టాక్ మార్కెట్ డైరెక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మార్కెట్ మూవ్ అయితే ఎవరు బై చేస్తున్నారు, ఎవరు సెల్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.